ఎలాంటి కోపమైన జీవితం నాశనం చేయడానికి ఒక చిటికెడలో అవుతుంది. మీరు చూడండి, ఎంత పెద్ద ప్రాబ్లమ్ అయినా సరే, చిన్న ప్రాబ్లమ్ అయినా సరే, మైండ్ ఒక రకంగా ఖరాబ్ అవుతుంది. ఎంతో కోపమొస్తది. కొంచెం మన మైండ్‌కి కొంచెం ఆలోచించే విధానం దానికి ఇస్తే, నువ్వు ఎన్ని కోపంలో ఉన్నా, ఎంత నువ్వు డేంజర్‌లో ఉన్నా సరే, ఆ సబ్‌కాన్షియస్ మైండ్ నిన్ను కాపాడుతూనే ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు దాని మాట వింటావో, అప్పుడే నీకు మంచి పని చేస్తుంది. ఎన్నో సమస్యలు, ఎన్నో క్రియేట్‌లు, ఎన్నో నీకు బాధలు ఇవన్నీ ఉన్నా కూడంగా నెగెటివ్ ఆలోచన రాకుండా నీకు నడిపించేది సబ్‌కాన్షియస్ మైండ్. ఈ సబ్‌కాన్షియస్ మైండ్ మీరు ఎప్పుడు కూడంగా దాన్ని నెగెటివ్‌ని పట్టి ఉంచకండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అందరూ తిడుతున్నప్పుడు నీకు ఆ సడెన్‌లీ నెగెటివ్ థాట్స్ వస్తున్నాయి. నేను చచ్చిపోవాలి, సూసైడ్ చేసుకోవాలి ఏదేదో ఆలోచనలొస్తాయి. కొంచెం కాస్త ప్రశాంతంగా ఉండి నువ్వు అక్కడ నుండి వెళ్ళిపోయి ఒక 10 నిమిషాలు నువ్వు మంచిగా కూర్చొని ఆలోచిస్తే నీ జీవితం ఎంత బాగుంటే ఆ సమయం కొద్ది సమయంలో గడిచిపోయిన తర్వాత అప్పుడు నీకు తెలుస్తుంది జీవితం విలువ. ఆ సమయం నువ్వు చాలా కోపంగా తీసుకొని నీ లైఫ్ మీద వేసుకొని ఏదైనా ఒక నెగెటివ్ ఆలోచన పెట్టుకొని ఏమైనా చేసుకుంటే నువ్వు అక్కడికే నీ